పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసి ఇలా రోటి పచ్చడి ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? మా ఇంట్లో ఎక్కువ సార్లు చేసుకునే పచ్చడండి ఇది. ఈ పచ్చడి ఒక్కటుంటే చాలండి. పప్పు, సాంబారు, కర్రీస్ ఏమి లేకుండా ఉట్టి అన్నంలో ఈ పచ్చడేసుకొని తినేయొచ్చు. అంత బావుంటుంది. ఇది ఏ విధంగా చేసుకోవాలి అంటే, ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్‌లో పచ్చిమిరపకాయలను ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత టమాటాలను కూడా అదే ఆయిల్‌లో వేసేసుకొని, ఇది మగ్గేటప్పుడు కాస్త కొత్తిమీరను కాడలతో సహా వేసి ఈ టమాటాలనైతే మగ్గించుకోవాలి. అంతే అండి. ఇంగ రోట్లో మనం పచ్చడైతే దంచేసుకోవడమే. మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని, రుచికి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, అలాగే 4 వెల్లుల్లిపాయలు వేసుకొని, ఇది ఒకసారి బాగా దంచుకున్న తర్వాత, మనం మగ్గించి పెట్టుకున్న టమాటాలను వేసుకొని మెత్తగా ఇది రోట్లో అయితే దంచుకోవాలండి. రోలు లేని వాళ్ళు మిక్సీలో అయినా వేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. మా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.